మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. నాకు మంచి స్నేహితుడు కూడా. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు సునీల్పై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా. కాకినాడ రూరల్ నుంచి కన్నబాబున నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడు. మంచి చేసే దాంట్లో మాత్రం 4 అడుగులు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కన్నబాబాయన్పై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. కాకినాడ నుంచి చంద్ర నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు చంద్రపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. జగ్గంపేట నుంచి తోట నరసింహన్న నిలబడతా ఉన్నాడు. నరసింహన్న గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మనసున్నవాడు, వెన్నెలాంటి మనసున్నవాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెద్దాపురం నుంచి దొరబాబు నిలబడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తూ ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు దొరబాబుపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పతిపాడు నుంచి సుబ్బారావు నిలబడతా ఉన్నాడు. పొట్టివాడైనా గట్టివాడు, మనసున్నవాడని కూడా చెప్పాలి. సుబ్బారావు అన్నకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాను. రాజా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. తుని నుంచి నిలబెడతా ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు మీ అందరికీ అన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రాజాపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది. ఒకటి నేను చెప్తా ఉన్నాను. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలనా లేకపోతే సినిమా హీరో కావాలనా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది. నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు.